నా ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 48వ అధ్యాయము 19వ వచనము. నీ సంతానం ఇసుక వలె విస్తారమగును, నీ గర్భఫలము దాని రేణుల వలె విస్తరించును, వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు మరువబడదు అని వాగ్దానించిన పరిశుద్ధాత్మను అర్ధరాత్రులు లేచి ప్రార్థన చేసి వేసి చెల్లించి మరలా ప్రార్థించి దేవుడు నిన్నప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చాడు. వెంటనే షడ్డసుకుని చూడండి ఇక్కడ అవునండి. ఉదయకాలం మధ్యకాలం సాయంత్రకాల అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం, స్తుతియాగం చేస్తున్నాం. మరి బైబిల్ అయితే దేవుని ప్రభావ పూర్తి రాస్తానండి. బైబిల్ ధ్యానిస్తున్నాం, ఉపవాస ప్రార్థన చేస్తున్న విధంగా చేస్తున్నాం కాబట్టి దేవుడు మనం విడిచిపెట్టే దేవుడు కాదండి, మనకి ఎప్పుడు తోడుగా ఉండే దేవుడు మన దేవుడు అనమాట. ఇక్కడ దీనికి రిలేటెడ్ వాక్యాలు చూస్తే మరి నీకు ఈ అధ్యాయంలోనే 18వ వచనంలో నీవు నా ఆజ్ఞలను ఆలకింపు నేను ఎంతో కూర్చున్నాను అంటున్నారండి దేవుడు. అప్పుడు ఆలకించినట్ల నీ క్షేమం నది వలెను, నీ నీతి సముద్ర తరంగం వలెను ఉంటుందని అంటున్నారు అనమాట. ఇంకా అది 19వ వచనం చూస్తే నీ సంతానము ఆమె ఇసుకలు విస్తారం అవుద్దని అంటున్నారు. ఎప్పుడండి విస్తారం ఏదంటే ఆయన ఆజ్ఞలు మనం ఆలకింపాలంటున్నారు. అప్పుడు ఆలకిస్తే అప్పుడు మన క్షేమ నది వలె ఉంటుంది అంటున్నారు. అప్పుడు నీ గర్భఫలం దాని రేణుల వలె విస్తరించను అంటున్నారు. వారి నామమున నా సన్నిధి నుండి కొట్టివేయబడదు మరువబడదని అంటున్నారు అనమాట. ఇంకా 17వ వచనం చూస్తే నీవు మోర్చుకోవడం ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఎలా సెలవిచ్చును అంటున్నారు. నీకు ప్రయోజనం కలిగినట్లు నీ దేవుడైన యెహోవా నేనే నీకు ఉపదేశం చేయదును, నీవు నడవలసిన త్రోవ నిన్ను నడిపించని చెప్పేసి కూడా దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు అనమాట. వాగ్దానము ఇప్పుడు మరి ఆయన ఆజ్ఞలు మనం ఎన్ని ఆయన ఆజ్ఞలు పాటిస్తే, ఆయన ఆలకించినట్లు మనం నడిస్తే, ఆయన మనం త్రోవలు మనం నడుచుకుంటే మన క్షేమం ఇప్పుడు ఎలా ఉంటుందంటే సముద్ర తరంగం వల్లే ఉంటుంది అంటున్నారు, నది వల్లే ఉంటుంది అంటున్నారు, మన నీతి సముద్ర తరంగం వల్లే ఉంటుంది అంటున్నారు అనమాట. అప్పుడు మీ సంతానం స్థావరమవుతుంది, గర్భలు తన రేణువులు విస్తరిస్తుంది, వారి నామ సన్నిధిలో కొట్టివైపు మనవపడదని చెప్పేసి ఇశ్రాయేలు ప్రజలతో అన్నాడు చెప్పారండి. ఇప్పుడు కూడా మరి చెబుతున్నారు అనమాట. మంతవడి వాగ్దానం ప్రకారం ఇది ఇశ్రాయేలు సంతాన అభివృద్ధిని, దేవునితో వారి సంబంధం శాశ్వతమని మరి సూచిస్తుంది అనమాట. మరి ఇక్కడ మొదటిగా చూస్తే సంతానాభివృద్ధి చూస్తే ఈ సంతానం ఇసుకలు విస్తారం రేణువులు విస్తారం అవుతుందని చెబుతున్నారు ఇశ్రాయేల్ జనాంగంతో. అలాగే మనతో కూడా చెప్పారని అనుకోవాలి మరి, ఎందుకంటే ఈరోజు అదే వాగ్దానం ఇచ్చారు కాబట్టి మనకి శాశ్వత నామము. 2వ పాయింట్ చూస్తే వారి పేరు దేవుని ఎదుట ఎప్పటికీ చిరిగిపోదు అంటున్నారు, అంటే నాశనం చేయబడదు అని అంటున్నారు అనమాట. ఇంకా 3వ పాయింట్ చూస్తే దేవుని వాగ్దానము ఇది మరి ఈ దేవుడు తన ప్రజలకు ఇచ్చిన నిత్యమైన వాగ్దానాన్ని మరి ఒకటి వారి సంతానానికి ఎప్పటికీ కూడా మరి అంతం ఉండదని తెలియజేస్తుందని అంటున్నారు అనమాట. ఇంకా ఇంకా ఇక్కడ ఈ వాక్యం మొత్తం మరి దేవుడు ఇశ్రాయేల్ మరి వారి సంతానాన్ని మరి వారి మీద అనేక కాపాడుతానని అభివృద్ధి చేస్తానని వారితో చెప్పే బలమైన వాగ్దానం అనమాట అండి. ఇది సంతాన అభివృద్ధి అనేక విస్తారంగా చేస్తాను, ఇసుక రేణువులు ఎంత విస్తారంగా ఉంటాయో వారి సంతానం కూడా అంత విస్తారంగా చేస్తానని, విస్తారంగా అభివృద్ధి చేస్తానని, పెరిగిపోతుంది విస్తారంగా ఇది మాట్లాడుతున్నారు అనమాట. ఆయన ఆజ్ఞలు మనం పాటిస్తే మనం తప్పకుండా ఆశీర్వదించబడదాం అనమాట. మన సంతాన విస్తారం అయిద్దని ఈ దినం మాట్లాడుతాను. ఈ దినం అందరూ చేస్తున్నారని కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనత శాశ్వతంగా ఘనమైన నేను మీద ప్రపంచం ప్రతి బిడ్డని పేరు న్యాయం చేసుకోండి. ఆయన ప్రతి బిడ్డ అసలు తట్టండి, అక్కడ కోరికలు తెచ్చండి. చిన్న బిడ్డలు మంచి జరిగిన దేశాలు దేవుని ఉద్యోగాలు తెచ్చండి. అతిపిస్తున్న వరకు అదే సైనించండి. స్వస్పర్శన వేలందుకు వచ్చిన వారిని అత్తండి. రక్షణ తెచ్చండి. అనస్తం బలపరచండి. మిత్రురాన్ని మీరు శరీరం మీద సత్వండి వచ్చి భాగం దయచేసి మా ప్రపరేషన్ పరిశుద్ధమైన నావును అడిగి పెట్టుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మేము దీని ప్రార్థనలో మా కుటుంబం గురించి కూడా ప్రేర్ చేయమని మనం చేసుకుంటున్నాను. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.